హాంకాంగ్ డిస్నీల్యాండ్లో మిస్టిక్ మేనర్ అనే రైడ్ ఉంది, చూద్దాం రండి. అక్కడ వాల్స్ ఉన్నాయి కదా, దానికి దేనికి కూడా ప్లాస్టరింగ్ లేదు, కొన్ని కొన్ని చోట్లకు సగం చేసి సగం చేయలేదు. ప్లస్ ఆ లైట్ కూడా డార్క్ థీమ్ అనమాట. ఇప్పుడు ఓల్డ్ హోమ్స్ ఎలా ఉంటాయి అలా క్రియేట్ చేశారు ఆ థీమ్ అంతా. మొత్తం రైడ్ అంతా అదే థీమ్లో ఉంటుంది. ఇక్కడ ఆవిడ వచ్చి మిషన్ ఆన్ చేయగానే అవి స్టార్ట్ అవుతాయి అనమాట. అదేంటంటే ట్రాక్లెస్ రైడ్, నలుగురు కూర్చోవచ్చు. ప్లస్ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్తో వర్క్ అవుతుంది అనమాట. అక్కడ మనకి ఎటువంటి ట్రాక్ ఉండదు. అట్ ద సేమ్ టైం అది సర్ప్రైజ్ ట్విస్ట్లు ఉంటాయన్నమాట. అంటే మీరు ఎక్కినప్పుడు స్ట్రైట్గా వెళ్తుంది అనుకుంటారు, అప్పుడు అది రివర్స్లో వెళ్తుంది, రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రైడ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకరేమో మంకీ, ఇంకొకరేమో హెన్రీ మిస్టిక్ అనమాట. మంకీ పేరేమో ఆల్బర్ట్. హెన్రీ వచ్చి మంకీకి ఏం చెప్తారంటే, ఈ మ్యూజియంలో మనం సేకరించిన అన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు ఆ బాక్స్ మాత్రం టచ్ చేయొద్దు అని చెప్తాడు. కానీ ఆ మంకీ వింటదా? హెన్రీ అలా వెళ్ళగానే వెంటనే ఆ బాక్స్ టచ్ చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ మంకీ ఆ బాక్స్ టచ్ చేసిందో వెంటనే లైట్స్ ఆఫ్. ఇంకా చూడండి, మ్యాజిక్ మొదలవుతుంది. ఆ మ్యాజికల్ వేవ్స్ ఎక్కడికైతే వెళ్తాయో అక్కడ ఉన్న ఆర్ట్కి ప్రాణం వస్తుంది అనమాట. అక్కడ ఏముంటే అవి. సో ఇక్కడ ఈ రైడ్లో మొత్తం చాలా డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కలెక్ట్ చేసినవి అనమాట. సో ఇక్కడ ప్రతి ఆర్ట్కి ప్రాణం వస్తుంది. ఫస్ట్ అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ వేవ్స్ వెళ్ళి ఎక్కడ టచ్ అయితే అక్కడ ఆ మ్యూజిక్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఆ రూమ్లోకి వెళ్ళగానే లైట్ ఆగిపోవడం, ఒకసారి ఆ వేవ్స్ వచ్చి ఆ మ్యూజిక్ బాక్స్కి టచ్ అవ్వగానే మ్యూజిక్ ఆన్ అవ్వడం, అలా మొత్తం అలా తిరుగుతూ ఉంటారనమాట. అలా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవ్వగానే వేరే రూమ్కి వెళ్తారు. ఆ వేరే రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న ఆర్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, ఈ ఆర్ట్ అక్కడ ఏదో ఉంది అని చూస్తూ ఉంటాము, ఇంతలోనే మనకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది సర్ప్రైజ్ అనమాట. ఒకసారి సర్ప్రైజ్ చూడగానే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అట్ ద సేమ్ టైం దానికి అనుగుణంగా మ్యూజిక్ కూడా పెడతాడు. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ మంకీ ఏమో దాన్ని టీచ్ చేస్తాను ట్రై చేస్తుంది, అలా ప్రతిదీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అలా ఊదగానే చూడండి ఏమవుతుందో. అదంతా డార్క్గా ఉంటుంది, మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ చేయకుండానే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇక్కడ మన ఫోటో కనిపిస్తుంది, వెంటనే అద్దం బ్రేక్ అయింది. ఓకే, మీరు నెక్స్ట్ రూమ్లో చూస్తే ఇక్కడ ఒక మంకీని వాడు చంపడానికి చూస్తూ ఉన్నాడు అనమాట. పిల్లలు నిజంగా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అక్కడ చూడండి, అది ఆ తోట మన మీద ఎక్కువ పెట్టి వేస్తాడా అనిపిస్తుంది, అంతలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ విల్లు మన మీదకి పెడతాడు, అది వచ్చి తగిలేస్తుందా అనిపించినప్పటికీ వెంటనే మూవ్ అయిపోతుంది వెహికల్. అలా అది మొత్తం తిరుగుతూ ఉంటుంది, దారిలో ఉన్నవన్నీ చూడొచ్చు. ఇదేమో వాల్కనో లాంటి థీమ్ అనమాట. ఇక్కడ నిజంగా ఉందేమో అనిపిస్తుంది, అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చింది ఈ రైడ్కి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి సర్ప్రైజ్గా ఉంటుంది. అవి ఏం మనకు తెలియదు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో అని థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఎక్కడ ఏ బొమ్మ వస్తుందో తెలీదు, ఎప్పుడు లైట్ ఆపుతాడో, ఎప్పుడు ఏ సౌండ్ వస్తుందో తెలీదు. ఓకే, డిస్నీల్యాండ్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంటే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఎక్స్ప్లోర్.